హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో సంవత్సరానికి సరిపడా కూరకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రంగు రుచి ఏమాత్రం మారకుండా ఫ్రెష్గా ఉండేలాగా. ఈ కారానికి 5 కిలోల ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాము. 5 కిలోలు 1 ఇయర్ సరిపోతుంది. ఎండుమిరపకాయలు తొడాలు తీసి బాగా ఎండబెట్టుకోవాలి, గల్గల్ అనేంతవరకు. ఎండుమిరపకాయలు తొడాలంటే మొత్తం తీయలేదు, కొంచెం బొడం దగ్గర అట్లా అట్టి పెట్టాము, అందులో కూడా స్పైస్ ఉంటుందని. 5 కిలోల ఎండుమిరపకాయలకి 1.5 కిలో ధనియాలు తీసుకోవాలి. అంటే కిలోకి 1/2 కిలో చొప్పున ధనియాలు వాడాలి. ఉప్పు కిలోకి అరసోల చొప్పున 5 కిలోలకి 1.5 కిలో ఉప్పు పడుతుంది, 5 అరసోళ్ళు పడుతుంది. జీలకర్ర కిలోకి 1/2 కిలో చొప్పున 5 కిలోలకి 1.5 కిలో వేసాము. 5 కిలోల ఎండుమిరపకాయలకి 300 గ్రాముల మెంతులు తీసుకోవాలి. అలానే వెల్లుల్లి రెమ్మలు కిలోకి 1/2 కిలో చొప్పున 5 కిలోలకి 1.5 కిలో వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. వంటాముదం కూడా కారంలో వేస్తాము, అయితే కిలోకి 100 గ్రామ్స్ చొప్పున 5 కిలోలకి 1/2 కిలో వంటాముదం కూడా కారం పట్టించేటప్పుడు వేయాలి. దినుసులు మొత్తం వేయించుకుందాము. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు వేయించండి. ధనియాలు బాగా వేగాలి. జీలకర్ర కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. మెంతులు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి, కలర్ చేంజ్ అవుతాయి. ఈ దినుసులు మొత్తం ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెంతులు వేగాలి. ఈ విధంగా 3 వేయించుకోవాలి, ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఇవి మొత్తం చల్లారాక కారం పట్టించేద్దాము. రోకళ్ళ మిల్లు దగ్గరికి తీసుకెళ్ళిపోయి కారం పట్టిద్దాము. ఎండుమిరపకాయలు కూడా 2 రోజులు బాగా ఎండలో పెట్టాము, బాగా ఎండాయి. ఇంకా ఈ మొత్తం కారం పట్టించడానికి ప్యాక్ చేస్తున్నాము. ఎండుమిరపకాయలు ఒక గోతంలో వేసేసాము. వెల్లుల్లి రెమ్మలు చూడండి, ఈ విధంగా పట్టుతోనే పట్టించాలి. వెల్లుల్లిపాయలన్నీ ఒలిసేసి పైన పొట్టంతా అలా తీసేసి చూడండి, ఇంకా ఎట్లా ఈ విధంగా పొట్టున్నట్లుగా ప్యాక్ చేసుకోవాలి కారంలో వేయడానికి. ఉప్పు కూడా బాగా ఎండబెట్టి పొయ్యి మీద కొంచెం వేయించాము దూరగా. ఉప్పు కూడా వేయించుకోవాలి. ఇది చల్లారాక ఈ మొత్తం చూడండి అట్లా కవర్లో ప్యాక్ చేస్తున్నాము. ధనియాలు, మెంతులు ఒకే కవర్లో ప్యాక్ చేసాము. జీలకర్ర ఒక కవర్లో, అలానే ఉప్పు వేరే కవర్లో, ఇంకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేరే కవర్లో వేసి మొత్తం మనం పట్టించుకోవడానికి కావాల్సిన క్యాన్లో అవి మొత్తం పెట్టేశాము. ఆముదం కూడా ఇంట్లో 100 గ్రామ్స్ ఆముదం ఉంది, అది వేసాము. మిగతాది మిల్లు దగ్గర తీసుకున్నాము. ఇంకా నాన్నగారు రోకళ్ళ మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి అయితే పట్టించేశారు కారము. మిల్లు దగ్గర ఇంకా నాన్న వీడియో అయితే తీయలేదు. చూడండి, మన కారపొడి అయితే రెడీ అయిపోయింది. 1 ఇయర్కి సరిపడా. కలర్ అయితే ఏమాత్రం చేంజ్ కాదు, పురుగు పట్టదు, ఫ్రెష్గా ఉంటుంది. ఈ కారం కొంచెం వేడి తగ్గాక జాడీలో పెట్టేసుకొని అలా స్టోర్ చేసుకోవడమే. జాడీలో పెట్టడం వల్ల రంగు రుచి అయితే అలానే ఉంటుంది. 1 ఇయర్ పైగా కూడా చెక్కు చెదరకుండా కూరకారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మేము సంబార్ కారం అని అంటాము. మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని కర్రీస్లోకి వాడుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.